నాకు తెలుసు మీ అందరికీ ఫన్ 2 days సింగింగ్ డ్యాన్సింగ్ ఇదంతా కరెక్ట్. ఇది నేను 25 ఏళ్ల కిందట నేనే ముందు ఇట్లాంటి ప్రోగ్రాం పెద్ద ఎత్తున మొదలుపెట్టాను. అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఆ రోజుల్లో చాలా అనుమానాలు ఉండేవి. ఇంత గ్యాదరింగ్ వస్తే వాళ్ళ డిసిప్లిన్ కంట్రోల్ చేయగలమా, లేకపోతే చాలా ఖర్చు అవుద్ది కదా, చాలా ఇబ్బందులు అవుతుంది కదా అని ఎవరు ధైర్యం చేసేవాళ్ళు కాదు. కానీ నేను ఫస్ట్ టైము ఇట్లాంటిది ప్రోగ్రాం ఉండాలి అనేది గట్టిగా నమ్మి 25 years కిందట ఈ ప్రోగ్రాము అన్ని ఇంటర్ కాలేజెట్ ప్రోగ్రాము ఒకటి కండక్ట్ చేయటం మొదలుపెట్టాను. ఇప్పుడైతే చాలా కాలేజీలు వాళ్ళు చేస్తున్నారు, చాలా మంచి పని చేస్తున్నారు, అందరూ చాలా మంచిది. అయితే నేను ముందే చెప్పాను, ఇది ఎందుకు అంటే మీకు చాలా ఫన్ ఉంటుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇదంతా. కానీ దానికంటే కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ పర్సనాలిటీ. అది అందుకోసం ఏమి డెవలప్ అవుతుంది ఈ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయటం వల్ల. ఫస్ట్ ఆర్గనైజేషన్ స్కిల్స్. ఈ డయాస్ ఏర్పాటు చేయాలంటే మీరు 10 మంది కలిసి ఆర్గనైజ్ చేయాలి. ఇప్పుడే యాంకరింగ్ చేస్తున్నారు, అది 4 కలిసి చేయాలి. లేకపోతే ఒక స్పోర్ట్ ఈవెంట్ కండక్ట్ చేయాలంటే 4 కలిసి చేయాలి. సో ఆర్గనైజేషన్ స్కిల్స్, మేనేజరల్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇవన్నీ హౌ టు టేక్ ఎస్పెషల్లీ ద ఫెయిల్యూర్ ఇన్ ద లైఫ్, ఇవన్నీ మీకు అంతర్గతంగా ఈ ప్రోగ్రామ్స్లో అవుతాయి. ఇవన్నీ క్లాస్ రూమ్లో చెప్పలేం. టీమ్ స్పిరిట్ గురించి క్లాస్ రూమ్లో చెప్పలేం. ఇంటర్పర్సనల్ పక్కనాడితే సరిగ్గా మాట్లాడాయా అని చెప్పడానికి లేదు, కన్విన్స్ అయ్యి పక్కన వాడిని అని చెప్పడానికి లేదు, అది క్లాస్ రూమ్లో సాధ్యమవుదు. లేకపోతే ఫెయిల్యూర్ గురించి అసలు క్లాస్ రూమ్లో మనం మాట్లాడుకోం. బట్ ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఎసెన్షియల్ థింగ్ ఇన్ ఎవ్రీ స్పోర్ట్. ఏదో 2 టీములు ఉంటే ఒకటి గ్యారంటీగా ఫెయిల్ అవుతుంది. మనం కొద్దిగా ఫెయిల్యూర్ అయితేనే వీఆర్ లూజింగ్ అవర్ లైఫ్. సో అట్లా కాకుండా ఫెయిల్యూర్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఈ వాల్యూస్ అన్నీ నేర్చుకోవటం కోసం ఈ ప్రోగ్రాము నిర్వహిస్తున్నాం. నిరంతరంగా నిరాఘాటంగా 25 సంవత్సరాల నుంచి ఏ ఆటంకం లేకుండా ఈ ప్రోగ్రాము నిర్వహిస్తున్నాం. దిస్ ఈజ్ ఇట్. నీ వర్క్ నువ్వు చేసేది కాకుండా నీ టీంలో వాళ్ళని విత్ ఇన్ ద టైమ్ లైన్ వర్క్ ఫినిష్ చేసే స్కిల్స్ ఎక్కడి నుంచో రావు, అక్కడి నుంచో వస్తాయి. సో ఎంటైర్ 4 years ఆఫ్ కాలేజ్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 years తర్వాత మీ లైఫ్ మీరు ఎలా ఉండాలి అనుకునేది మీరు ఇక్కడే డిసైడ్ చేసుకోవాలి. యు ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు డిసైడ్ యువర్ ఓన్ లైఫ్ ఆఫ్టర్ యువర్ కాలేజ్ లైఫ్. మీ లైఫ్ అనేది హెవెన్లా ఉండాలా, హెల్లా ఉండాలా అనేది మీరు ఇక్కడే డిసైడ్ చేసుకోండి. రేపు పొద్దున కాలేజ్ అయిపోయి మీరు బయటకు వెళ్ళిన తర్వాత మంచి జాబ్ వచ్చి మంచి కంపెనీలో ప్లేస్ అయ్యి మీ ఓన్ మనీ మీ చేతిలో ఉండి మీకు ఇష్టమైన బ్రాండెడ్వి మీరు కొనుక్కొని మీకు ఇష్టమైన కార్ మీరు కొనుక్కొని అందులో మీ పేరెంట్స్ని ఎక్కించుకొని తీసుకెళ్ళి వస్తే అది చూసి మీ ఇంటి పక్కన వాళ్ళు, మీ ఎదురింటి వాళ్ళు, అరే చూడరా అక్క మంచిగా చదువుకోవడం వల్లే వాళ్ళ పేరెంట్స్కి ఇలా గిఫ్ట్ చేయగలిగింది. We are memorizing formulas and we are memorizing subjects, but it is more important for us to memorize that common sense that we have and the problems that we come across, and every change that takes place is a problem. It irritates us, and this irritation, you would have heard the story of a pearl, how a pearl gets generated. When a sand granule gets into an oyster, it fights against the sand granule to give it a coating so that the flesh of the oyster is not affected, and it goes on coating it by something called nacre, which is not otherwise made use of. So this is a resource that is existing in the oyster but unused. Make use of these resources to give coating on such sort of problems and changes that irritates us, that frustrates us, that pains us, and that creates the shine and creates something which is very creative. Now a pearl that is more useful, more beautiful. So this is what we have to, and all this doesn't come immediately even for an oyster. It takes time, it takes patience. So we need to probably understand nature, the way things happen.
Now, I would like to invite the founder and the chairman of Vignan Group of Institutions, Dr. Lavu Rattai Garu, to share his thoughts. సో ముఖ్య అతిథి మన దగ్గరే మీకంటే ముందు ఒక 10 ఏళ్ల ముందు చదువుకున్న విద్యార్థి. నాకు చాలా సంతోషం, ఎందుకంటే ఇట్లా బాగా ఇక్కడ చదువుకొని బాగా ఎదిగిన పిల్లలంటే మా పిల్లలు సొంత పిల్లలు ఎదిగితే ఎంత సంతోషమో అంత సంతోషం. అట్లా ఎదిగిన ప్రదీప్ చాలా యాంకర్గా మొదలుపెట్టి చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చి చివరికి హీరోగా తయారయ్యి మొదటి సినిమా అయిపోయింది, రెండో సినిమా నిర్వహిస్తున్నారు. ఆ సినిమా కూడా గొప్పగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చాలా 3-4 వేల మంది ఉన్నారు. ఈ 3-4 వేల మంది మాత్రమే ఆదరించటం కాదు, మీరు ఒక్కొక్కళ్ళు 10 మందికి చెప్పి ఆయన సినిమా ఆదరిస్తే అందరికీ ప్రదీప్కి చాలా గొప్పగా మేలు చేసిన 10 మంది అంటే చాలా ఈజీ టాస్క్. అంటే ఇంట్లోనే 10 మంది ఉంటారు, ఫ్రెండ్స్ 10 మంది ఉంటారు, కాబట్టి ఒక్కొక్కళ్ళు 10 మందికి చెప్తే 50,000 మంది చూస్తే దట్ వుడ్ బి వండర్ఫుల్. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, గ్రేట్ సక్సెస్ ఇన్ ద సెకండ్ ప్రాజెక్ట్. సో డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. దానికి ఆ ఈజు, టాలెంటు, ప్యాషను, లవ్ అన్నీ ఉన్నాయి. సో తర్వాత ఆయన సినిమాలో హీరో, లీడరు అంతా. మరో ముఖ్య అతిథి మాధురి గారు. ఆవిడ చాలా బాగా చదువుకొని బిట్స్ పిల్లలు చేసి అక్కడ అమెరికాలో మిగతా చోట్ల చాలా ఆపర్చునిటీస్ వచ్చినా వీలున్నా కాదని గుంటూరులో మంచి ఇండస్ట్రీ పెట్టి ఈ ప్రాంతానికి ఎంతైనా సహాయం చేయాలి అని తన భర్త, తన హస్బెండ్ అందరు కలిసి ఇక్కడ మంచి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పెట్టి చాలా బాగా చేస్తున్నందుకు చాలా సంతోషం. చాలా సంతోషం. చాలా గొప్ప పని చేస్తున్నందుకు. అదే ఇందాక రూమ్లో కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా ఉంది అది. ఆ గుంటూరుకి ఒకప్పుడు మీరు చిన్నపిల్లలుగా అంతకంటే ముందు ఆంధ్రప్రదేశ్లో అన్ని మూలల నుంచి గుంటూరుకే వచ్చేవారు చదువు కోసం. అందరూ అన్ని చోట్ల నుంచి, తెలంగాణ నుంచి, మిగతా అన్ని కార్నర్స్లో నుంచి గుంటూరుకు చదువుకోవడానికి వచ్చారు. అట్లానే ఆవిడ కూడా గుంటూరులో ఇండస్ట్రీ పెట్టి, అది సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పెట్టి చాలా గొప్పగా దాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు చాలా సంతోషం. అంటే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ ఆఫ్ ద ఫ్యూచర్లో చాలా గొప్ప ఇండస్ట్రీ అవుతుంది. అంటే ఇప్పటికీ సెమీ కండక్టర్ చాలా గొప్ప కాన్సెప్టు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఈ మధ్యలో 1 సంవత్సరం కిందట కార్లన్నీ ఆగిపోయినాయి. అంటే డెలివరీ ఇవ్వలేకపోయారు, 6 నెలలు, సంవత్సరం దాకా పట్టింది. ఎందుకు అట్లా అయిందంటే అంతకుముందు తైవాన్ వాళ్ళు మన చిప్స్ అన్నీ కారులో కావాల్సిన ఎలక్ట్రానిక్ చిప్స్ అన్నీ సప్లై చేసేవాళ్ళు. ఆ కరోనా టైం అప్పుడు తైవాన్ కంపెనీ చాలా చైనీస్ తీసుకొని వాళ్ళు 20 times 30 times రేట్స్ పెంచారు. అందుకని కారు కంపెనీస్ వాళ్ళు హెసిటేట్ చేసి ఆ చిప్స్ కొంత డిలే చేశారు. అందుకని కార్లలో డెలివరీ అయినాయి. సో ఎనీ ఎలక్ట్రానిక్స్ వితౌట్ సెమీ కండక్టర్ దేర్ వోంట్ బి ఎనీ ఎలక్ట్రానిక్స్. అట్లాంటిది మామూలుగా నేను చాలాసేపు గ్రిల్ చేశాను ఆవిడని, మీరు హైదరాబాద్లో ఎందుకు పెట్టలేదు, ముంబైలో ఎందుకు పెట్టలేదు, లేకపోతే ఇంకొక ఇండస్ట్రియల్ దాంట్లో ఎందుకు పెట్టలేదు అని. ప్రతిసారి నేను గుంటూరుకి ఏదైనా చేయాలి సార్, ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలి సార్, ఈ ప్రజలకు ఏదైనా చేయాలి సార్ అని అదే ఆన్సర్ ఉంది. ఐఎమ్ వెరీ మచ్ astonished for her determination. Good evening, everyone. Is this the energy? That's it? I know you all want to hear from Pradeep, but I think you can excuse me for a few minutes. I'll try to keep it short. So my due respects to Radhika ma'am for giving me this opportunity. Last time I had the privilege to be part of parents' gratitude meet when your employees had secured their jobs. I really felt fortunate to be part of that wonderful gesture by the college, and this is another wonderful opportunity, so thank you for making me part of this. I always admire Rattai Garu for doing
think so differently this way, and I was trying to understand about this fest. So it's a great opportunity for all of you. I'm sure you might have made the best use of this. And my due respects for Priyanka, who is on stage, and very nice to meet. I'm meeting Pradeep and Deepika for the first time. I've always admired them on stage. Dee also happens to be one of my favorite shows, and it's really good to see you both here. All right, so I think you all might have understood that I'm a woman in engineering. So what I thought today, especially on this context when you're all been through the cultural and the sports meet, let's say we finish this and then you go back to your colleges, right? You again go do what? Hunt for studying your courses, what's new skills, how do I get a job, what technology do I need to learn. So believe me, it may help you to get a job, but after you get a job, you get into the projects in your respective companies, the skills that you have learned keep changing. How many of you have heard about artificial intelligence when you were in school? Can you please raise your hands? So very few hands, right? Most of you have been hearing about artificial intelligence only recently. So what I want to tell you is, the skills keep changing. The technology keeps changing. What is relevant today may not be relevant few years down the lane. But what does not change, which is really what fests like this impart you, is several qualities, and those are few things I want to reiterate today. One is the fighting spirit. ఓకే, మరోసారి హలో సూపర్ ఎనర్జీ. అండ్ ఇందాటి వరకు సార్ ఉన్నారు, వెళ్ళిపోయారా సార్ వెళ్ళిపోయారా? ఓకే, అంటే సార్ ఉన్నంతసేపు కొంచెం భయం వేస్తుంది నాకు. అదేంటో చిన్నప్పటి నుంచి అదే భయం. ఐ థింక్ మా కాలేజ్ డేస్లో ఈజ్ అ సూపర్ స్టార్ మా అందరికీ. ఆయన చాలా ఇన్స్పిరేషన్ మాకు. నేను లాస్ట్ టైం కూడా ఈ ఫెస్ట్కి వచ్చినప్పుడు నేను చెప్పాను ఆయన గురించి. మేము ఆయన కాలేజ్ క్యాంపస్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఆయన కారిడార్స్లో వాక్ చేస్తూ, క్లాస్ రూమ్స్ అన్నీ విజిట్ చేస్తూ, లేకపోతే ఎవరిదైనా లెక్చరర్స్తో, ప్రొఫెసర్స్తో మాట్లాడుతూ మేము అందరూ ఆయన నుంచి చూస్తూ ఉండేవాళ్ళం. ఆయన స్టైల్, ఆయన ఆరా, అంటే అంత టాల్గా అలా వచ్చి ఎస్ అందరూ బాగా చదువు అనగానే మా అందరికీ టెన్షన్ వచ్చేది, అమ్మ సార్ వస్తున్నారని. బట్ ఇమాజిన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ థింక్ అంత ఎనర్జెటిక్గా, అంత ఇన్స్పైరింగ్గా ఆ పర్సనాలిటీ ఉంది అంటే దానికి కారణం ఆయన ఆలోచించే విధానం, ఆయన చేస్తున్న వర్క్, ఆయన చేస్తున్న ఈ సర్వీస్. అందుకే రత్తయ్య గారు అంటే ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఆయన పేరు పరిచయం. అండ్ పరిచయమే కాదు, ఆయన అండర్లో చదువుకున్న స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు ఎక్కడున్నా కూడా ఆయన పేరు చెప్తే అంత రెస్పెక్ట్ ఇస్తారు. సో వెన్ యూ డూ గుడ్ వర్క్, ఆటోమేటిక్గా మీ పేరు విన్నప్పుడు మీరు అక్కడ లేకపోయినా మీకంటూ రెస్పెక్ట్ ఉంటుంది డెఫినెట్లీ. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అ హార్డ్ వర్క్. సో ఐ థింక్ వన్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ దట్ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ, మా సూపర్ స్టార్ మా కాలేజ్ డేస్లో. అండ్ స్టేజ్ మీద మా రాధిక మ్యామ్ కూడా ఉన్నారు. ఇప్పుడు అంటే నవ్వుతో మాట్లాడుతున్నారు, కానీ అప్పుడు పిచ్చ తిట్లు తిట్టేవాడు మమ్మల్ని. అంటే మేము చేసే అల్లరి అలా ఉండేది, తప్పదు. అండ్ మేము క్యాంపస్లో జాయిన్ అయినప్పుడు వీ వర్ ద ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్. అప్పుడే క్యాంపస్ కొత్తగా కట్టారు. సో చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చేవాళ్ళం. నాకు నిజంగా ఈరోజు మా ఇంటి నుంచి గుంటూరుకి బై రోడ్ బయలుదేరి వచ్చాం మేము మార్నింగ్, ఓన్లీ టు విజిట్ యూ పీపుల్. మిమ్మల్ని కలుద్దామని ఇంత దూరం వచ్చాం. ఎందుకంటే మా చిత్రంలో క్లైమాక్స్లో సర్ప్రైజ్ ఎంట్రీగా బ్రహ్మానందం గారు కూడా యాక్ట్ చేశారు. సో ఆయనతో అంటే నా లైఫ్ టైం డ్రీమ్ అది. బ్రహ్మానందం గారిని చూస్తూ ఎదిగాము. ఆయన కామెడీలని మీమ్ పేజీల్లో ఇప్పటికీ ఆయన ఎంటర్టైన్ చేస్తున్నారు. అలాంటి లెజెండరీ యాక్టర్తో నేను స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నాను అంటే చాలు, నాకు ఇది చాలు యాక్టర్ కానీ. అండ్ ఆయన మాటల్లో ఆయన ఒక సినిమాలో చెప్పినది, వీలైనంత నవ్వుదాం, తనివి తీరా ఏడుద్దాం, ఓడిపోదాం గెలుద్దాం, పడదాం లేద్దాం, తప్పో ఒప్పో మంచో చెడో ఎన్ని కుదిరితే అన్ని అనుభవాల్ని పోగేసుకుందాం. ఎందుకంటే అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలే జీవితాలు, జీవితాలే కథలు, ఆ కథలే మనం. We will be remembered as stories, nothing more, nothing less. Thank you, darlings. All the best and good luck.
See you all on April 11th. అక్కడ బై ఇన్ థియేటర్స్. ఎంటర్టైన్మెంట్ పక్కా. Thank you everybody. Thank you.